ఇడ్లీతో అందరూ వెరైటీగా చేసి ఉండొచ్చు. కానీ నాలాగా ఎవరు ఎంత వెరైటీగా చేస్తారని నేనైతే అనుకోననమాట. సో, ఇడ్లీనైతే బాగా దాన్నైతే క్రష్ చేసేసి ఇడ్లీ పౌడర్‌లాగా చేసేసాననమాట. అదే మనకి తెలిసిందే కదా! ఉప్మాలాగా చేసేసాము. దాంతో అయితే ఒక ఎగ్, దాంట్లో కొంచెం పెప్పరు, కొంచెం సాల్ట్, కొంచెం దాన్నేమంటారు మిరప్పొడి, పసుప్పొడి ఇవన్నీ యేసుకొని బాగా ఇది చేసుకునేసి, ఆ తర్వాత పాన్ పెట్టుకొని దాంట్లో కొంచెం ఆయిల్ యేసుకొని ఫస్ట్ అయితే ఈ ఇడ్లీ ఉప్మాలాగా చేసుకున్న దాన్నయితే అందులో వేసి కొంచెం ఉప్పు, కొంచెం పసుపు కొంచెం వేసుకొని ఇలా ఫ్రై చేసేసాం అనమాట కారం వేసి. ఇట్లే కూడా తినొచ్చు, కానీ మనకి కొంచెం టెక్ ఎక్కువ కదా, మనకి ఓవర్ యాక్షన్లు ఎక్కువ కదా, కాబట్టి ఇలా అయితే ఫ్రై చేసుకొని దాన్ని అయితే మళ్ళీ పక్కన పెట్టుకున్నాం అనమాట. పక్కన పెట్టుకొని మళ్ళీ దానిపైన ఒక ఆమ్లెట్ అయితే వేసినాం అనమాట. ఆ ఆమ్లెట్లో మళ్ళీ ఇది ఉంది కదా ఉప్మా, ఆ ఉప్మా అయితే అందులో వేసి అన్నీ రోల్ చేసి అలాగే తిన్నామనమాట. ఎందుకంటే మనం నార్మల్గా తింటే అది కడుపులోకి పోదనమాట. సో, అలాగే తినమని చెప్పింది ఆ రోజు ఎందుకో నా పొట్ట. సో, అందుకని నేనైతే అలాగైతే ట్రై చేశాను. ఇలాగ ఎవరైనా ట్రై చేశారా? ఇలాగ ఎవరైనా తింగరగా ట్రై చేస్తే ఖచ్చితంగా అయితే కామెంట్ చేయండి. నాలాంటి తింగరగా ఎవరు ట్రై చేసుండ్రు అని నేను అనుకుంటున్నాను, కానీ ఉంటారని కూడా గెస్ చేస్తాను. ఈ జనరేషన్ అలాంటిదనమాట. సో, మనకి మామూలుగా అయితే దిగదనమాట. సో, ఇలాగైతేనే దిగుతుందనమాట. అంటే వెరైటీగా చేసుకొని తినడం అంటే మనకి బాగా ఇష్టం అనమాట. మన నోరు టేస్టీగా కోరుకుంటుంది, దానికి ఏం చేయలేం కదా. సో, ఇలాగైతే మొత్తానికైతే మనం వేసేసాం అనమాట. ఆమ్లెట్ విత్ ఇలా ఉప్మా టైప్ అనమాట. సో, ఇలాగైతే మొత్తానికి చేశానబ్బా, టేస్ట్ అయితే ఆహా అని చెప్పొచ్చు. సో, ఏదో ఊరికే అలా టైం పాస్ అన్నట్టు ట్రై చేశాను అనమాట. స్నాక్స్ లాగా ట్రై చేశాను, కానీ అది ఫుడ్ లాగా తిన్నాను అనమాట మొత్తానికి. అయితే టేస్ట్ అయితే వేరే లెవెల్, ట్రై చేయొచ్చు అనే చెప్తాను నేనైతే. బాగానే ఉంది. ఒకసారి అయితే కొత్తగా ఉంటుంది, ట్రై చేసి తినండి. ఎలా ఉంది ఏంటి అనేది ఖచ్చితంగా అయితే కామెంట్ చేయండి. అండ్ ఇంట్లో వాళ్ళకైతే చెప్పొద్దండి, మెడితో కొట్టేస్తారు. కాబట్టి మీరే అయితే ట్రై చేసుకోండి. అంటే అమ్మకు కానీ చెప్తున్నాను అనుకోండి, ఇలాంటి తింగర వేషాలన్నీ మీకే తెలుస్తాయా అనేసి అని అంటారు. సో, అందుకనేసి మీరే చేసుకోండి. ఇంట్లో కానీ చెప్తానంటే ఇంట్లో వాళ్ళు అయితే అరుస్తారు. సో, ఆ తర్వాత అయితే ఈవినింగ్కి అయితే ఒక ఆమ్లెట్ అయితే వేసి పెట్టుకునేసాను అనమాట, మళ్ళీ వేసుకోలేక. అది